ఉంటే వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా ఉండాలి, ఎలాంటి గాయం లేకుండా ఉండాలి. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన వరం లాంటి వాళ్ళని అవసరమైతే జనసేనలోకి తీసుకునో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చుకునో ఏదో ఒకటి చేసుకుని పక్కన అలాంటి అసంతృప్తి అనేది లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సార్ లక్ష్మీనాథ్ గారు, నాకు ఒక్కటి మాట్లాడడానికి కొంచెం అవకాశం ఇవ్వండి. మాట్లాడండి. సార్, పెద్దాపురం నియోజకవర్గం ఉందండి, అక్కడ తుమ్మల బాబు గారు పార్టీ ఇన్ఛార్జ్ అవ్వచ్చు. నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. గద్దెల దుర్గేష్ గారి తర్వాత ఆ ప్లేస్ లో జనసేన పార్టీ అధినేత మమ్మల్ని నియమించడం జరిగింది. నేను పెద్దాపురం నియోజకవర్గం నుంచి 12 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ఉమెన్ కోట అయితే 33% రిజర్వేషన్ ఇస్తే అమల్లోకి వస్తే కనుకమ్మ అవకాశం ఇస్తానని చెప్పినటువంటి నేత మా అధినేత, జనసేన పార్టీ అధినేత. 2019లో కూడా మాకు అవకాశాన్ని ఇవ్వడానికి మా అధినేత ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఆ రోజులో మాకంత నాలెడ్జ్ అంత ఏజ్ కూడా లేదు కాబట్టి అక్కడ ఆ రోజు సీట్ ఇవ్వమనడం మేము కూడా కోరుకోవడం జరిగింది. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుంభకాని రాజప్ప గారు ఉన్నారు, ఆయనకి సీట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మా ఇన్ఛార్జ్ కావచ్చు, మేము కావచ్చు, మేము పనిచేసేటువంటి పరిస్థితి. అలాగే ఉమ్మడి జిల్లాలో వైసీపీ పోటీ చేయలేకపోవడం ఎక్కడైనా ఒక సంకటం కట్టుకొని మా జిల్లా, ఉమ్మడి జిల్లా ఎంపీ కావచ్చు, మా నాయకులు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, అందరూ కూడా పని చేసినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మేము పోటీ చేసి 20 సీట్లు వస్తాయి, ఆ వాళ్ళు పోటీ చేసింది 154 సీట్లు. అంటే ఇక్కడ వర్మ గారికి పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా అనే సార్ అంటున్నారు. అలాగే ఓకే సార్, అలాగే చేద్దాం, ఓకే. కానీ వాళ్ళ 154 నియోజకవర్గాల్లో కూడా మాలాంటి వాళ్లే కాదు, మా ఇన్ఛార్జ్ అందరూ త్యాగం చేసి ఉన్నారు. వాళ్ళు కూడా తీసుకొని చెప్పండి, ఇప్పుడు కందుల దుర్గేష్ గారి ఏరియాలో ఉంది, అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తికి ఆ రాష్ట్ర స్థాయి చైర్మన్ కనిపించినటువంటి పరిస్థితి. అలాగే మాకు కూడా టీడీపీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో మాకు కూడా ఇదే స్థాయిలో ఎమ్మెల్సీలో లేకపోతే స్టేట్ చైర్మన్ లో లేకపోతే ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన చైర్మన్ మాకు పదవులు ఇస్తే కనుక ఖచ్చితంగా వర్మ గారు లాంటి వ్యక్తికి మా జనసేన నుంచి త్యాగం చేస్తే వెంటనే ఇస్తాం సార్. అంటే న్యాయం ఒక్కొక్కరికి ఒకలా ఉండదు కదా. ఈ రోజు జనసేన పార్టీ అనేది చిన్న చరిష్మా ఏమీ లేదు. జనసేన పార్టీ కూడా ఖచ్చితంగా బలం ఉంది కాబట్టి ఇవాళ ఎవరు చూడలేని మెజారిటీలతో ఇవాళ 100% స్ట్రైక్ రేట్ తో జనసేన స్ట్రైక్ గా నిలబడేటువంటి పరిస్థితి. అలాంటిది ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే కృష్ణవేణి గారు 100% స్ట్రైక్ రేట్ ఉన్నప్పటికీ ఎక్కడ మీ జనసేనలో మరి ఎవరైతే వలసలు అన్నారో పులపర్తి ఆంజనేయులు గారు కావచ్చు, లేదంటే మండలి బుద్ధప్రసాద్ గారు కావచ్చు, లేదంటే మరొక శ్రీకాకుళం నిమ్మక జయకృష్ణ గారు కావచ్చు, ఇలా చాలామంది టీడీపీలో నుంచి వచ్చి లాస్ట్ మినిట్లో జనసేనలో జాయిన్ అనేవాళ్ళు కదా. నిజంగా మీకు అంత బలం ఉందా? బలం ఉంటే ఎందుకు మీకు ముందు ఇస్తానని చెప్పిన కొంత సీట్లు మీరు తెచ్చుకోలేకపోతున్నారు? రానున్న సంస్థాగత ఎన్నికల్లోనైనా ఇచ్చిన హామీ పవన్ కళ్యాణ్ గారు మీకు ఇస్తా అన్నారు కదా, అవన్నీ పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారా? మీకు ఆ నమ్మకం ఉందా? లక్ష్మీనాథ్ గారు, మేము నమ్మింది మా జనసేన, ఆయన పదవులు ఉన్నా లేకపోయినా కోసం పనిచేసేటువంటి వ్యక్తి. మేము కూడా అంటే మీకు ఆ బలం ఉందా లేదా అంటే మమ్మల్ని ఒక్కసారి మీరు మాకు ఎలక్షన్ తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ కృష్ణవేణి గారు, మీ దగ్గర కొంచెం సిగ్నల్ వీక్ ఉంది. మళ్ళీ దీనికి సమాధానం చెప్తారు కానీ మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఆవిడ దగ్గర కొంచెం సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, ఈరోజు కారులో ఉన్నట్టున్నారు. ప్లీజ్ కంటిన్యూ చేయండి మీరు. మోహన్ రెడ్డి గారు వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి. మ్యూట్ అయింది చూడండి, వాయిస్ మీద అన్మ్యూట్ చేయండి. మ్యూట్లోనే ఉంది సార్, మ్యూట్లోనే. రైట్, మళ్ళీ జాయిన్ అవుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా వర్మ గారు పిఠాపురం ఇలాకాలో ఈ వత్సవాయి సత్యనారాయణ వర్మ గారు కొన్ని తీసుకుంటున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అనేక ప్రశ్నలకైతే తావిస్తున్న మాట వాస్తవం అని చెప్పి విశ్లేషకులు నొక్కి చెప్తున్న పరిస్థితిని మనమందరం కూడా గమనించవచ్చు. ఎందుకంటే ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు కృష్ణవేణి గారు ఏదో వాళ్ళ నాయకుడిని
ఉద్దేశంలో భాగంగా కోరుకుంటున్నారు కానీ ఏంటి 21 సీట్లు ఇచ్చే దాంట్లో 10 మందిని బయట టీడీపీ నుండి తీసుకొచ్చి లాస్ట్ మూమెంట్ లో పెట్టి ఇలాంటి వాళ్ళకి ఏదైనా అవకాశం ఇచ్చింటే బాగుండేది కదా. వీళ్ళేదో 40 వస్తాయి, 50 వస్తాయి, 60 వస్తాయి అని చెప్పుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులు లాస్ట్ కి దిగజారిపోయి 20 కాడికి ఒప్పుకున్నారు. మోహన్ రెడ్డి గారు 21 పక్క పార్టీలో గురించి తర్వాత ఆలోచిద్దరు కానీ మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారితో తిరిగిన వ్యక్తి. ఏంటి మీకేదైనా వస్తుందా? కనీసం మీ కుమారుడికైనా ఏమైనా ఇప్పించగలరా? ఆ స్టేజ్లో ఉన్నారా? మీ పార్టీ గురించి చూడండి ముందు. అది ఇప్పుడు నేనేమంటున్నానంటే మా నాయకుడు వేరే పార్టీలకు సంబంధించి ఆ విధంగా చేసినప్పుడు అయితే మీరు వేసిన క్వశ్చన్ నేను కూడా బాధపడచ్చు, ఆలోచన చేయొచ్చు. మా నాయకుడు మా పార్టీకి సంబంధించినటువంటి జెండా పట్టాలనే ఒకవేళ మాకు ఆ పార్టీలో సామాజిక వర్గ పరంగానో చేయాల్సిన చోట చేసినారేమో దాన్ని పక్కన పెడితే మీకు అవకాశం ఇచ్చినది 21 సీట్లే కదా. 21 సీట్లలో కనీసం 21 మంది పార్టీలో పనిచేసే వాళ్ళు ఎవరినైనా నేను చెప్పేది అది కృష్ణవేణి గారా ఇంకోరా ఎవరినైనా పార్టీ రైట్ సార్. అప్పుడుకి పోటీ చేసే టైంకి అది బలహీనంగా ఉండొచ్చు, క్యాండిడేట్లు దొరకపోయి ఉండొచ్చు, వాళ్ళ బాధ లేదో వాళ్ళు పడ్డారు. వచ్చే ఎలక్షన్ టైంకి అయితే స్ట్రాంగ్గా ఉంటారు లేదో వాళ్ళు సమాధానం చెప్తారు. పాపం మీకెందుకు అంత వాళ్ళ మీద ప్రేమ? మోహన్ రెడ్డి గారు, ఎస్ కృష్ణవేణి గారు మీరు కంటిన్యూ చేయండి. మోహన్ రెడ్డి గారు డిస్కనెక్ట్. 2019కి వచ్చేసరికి అందరూ కూడా యువత పెద్దగా వచ్చిన వాళ్ళ మీద అందరికీ అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంత పార్టీ బలం కూడా లేనటువంటి పరిస్థితి. ఆల్రెడీ పీఆర్పీ ఎన్నికల తర్వాత జనసేనని అప్పుడు 2019లో నమ్మలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా మా అధినేతలు కూడా ఆయన కూడా ఆ రోజు ఓటమి చెందినటువంటి అక్కడ మట్టుకుని ఆ రోజు ఏ రకంగా ఆయన క్లియర్ గా తెలుసు. 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఆ నమ్మకం కుదిరింది కాబట్టి 100% స్ట్రైక్ తో మా జనసేన పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అదే మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా పనిచేస్తున్నారు అన్నది కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎవరు నియోజకవర్గం ఉంది సార్, ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనే లేనటువంటి అభివృద్ధి పనులు 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. గారు కూడా గతంలో నిజంగా ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఆయన కనీసం అక్కడ అభివృద్ధి పథకాలు చేస్తుంటే కనుక ప్రజలు ఎంతో ఒక్కటి చెప్పండి కృష్ణవేణి గారు, ఒక్కటి చెప్పండి కృష్ణవేణి గారు, ఈ పిఠాపురంలో ఈ యొక్క లొల్లికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? నిజంగా వర్మ గారు, మీరు నిజంగానే టీడీపీ క్యాడర్కి జనసేన క్యాడర్కి ఎటువంటి ప్రాబ్లం లేకపోతే వర్మ గారి అనుచరులు ఎప్పుడు కంట్రోల్ అవుతారు? మీకు నమ్మకం ఉందా టీడీపీ అధినాయకత్వం ఈ యొక్క ఇంటి పోరుని తీర్చే సమస్యని చెక్ పెడతారని మీరు భావిస్తున్నారా? మీ హైకమాండ్ వరకు దీన్ని తీసుకెళ్ళగలిగారా? ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? ఇది స్థానికంగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది కలిగిస్తే స్థానికంగా నాయకులే కాదు, వేరే మహిళలే కాదు, నేతలే కాదు, ఖచ్చితంగా దాని మీద తిరగబడతారు. ఎందుకు తిరగబడతారంటే ఇది ఒక పార్టీ కోసం పుట్టినటువంటి పార్టీ కాదు, ఇది ప్రజల కోసం. జనసేన పార్టీ అంటే ఎలియన్స్ లో వెళ్తున్నాము, ఎలియన్స్ లో వెళ్తున్నప్పుడు పరస్పర గౌరవం అనేది ఖచ్చితంగా దక్కాలి. ఇప్పుడు మిగతా కాన్స్టిట్యూన్సీలో ఒక నియోజకవర్గంలోనే వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తే 174 నియోజకవర్గాల్లో ఆ నాయకులు ఇబ్బంది కలిగిస్తే ఏ రకంగా వీళ్ళకి అవుతారు? ప్రభుత్వ అధికారుల దగ్గర మీరు చూసుకోండి, ప్రభుత్వ అధికారులు ఒక ప్రోటోకాల్ ప్రకారం చేసేటువంటి కార్యక్రమాలు కనీసం మా నాయకులు గేట్ బయట ఆపేసినా సరే అక్కడ రిజెక్ట్ అవ్వరు. వర్మ గారి కంటే డైరెక్ట్ ప్రోటోకాల్ ఉంటుంది వెళ్ళడానికి, కానీ అక్కడ మా గేట్ బయట ఆపేసినా సరే కానీ మాకు కావాలి ప్రజలకి పని చేయడం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మీరు అర్థం ఇప్పుడు ఏదైతే ఈ గవర్నమెంట్కి సంబంధించిన స్కీములు జరుగుతున్నాయో వేరే నియోజకవర్గాల్లో ఇలా జరిగితే టీడీపీ జరిగే దగ్గర జనసేన నాయకులు వెళ్తే టీడీపీ నేతలు లోపలికి రాణిస్తారు వాళ్ళని అసలు? ఆహ్వానమే ఉండదు సార్. ఆహ్వానం లేకపోయినా సరే కానీ మేము ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వ అధికారులతో మాట్లాడో లేకపోతే జనసేనలో ఉన్న ఈ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఉన్నటువంటి అధికారులు చైర్మన్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ పని మీ పని చేయించగలుగుతున్నామా లేదా అన్నది ముఖ్యంగా పెట్టుకుంటాం. అంతేగాని లోకల్లో మీకు అనిపిస్తుంటే మళ్ళీ వాళ్ళ ఫేమ్ పోద్దేమో అని కొంతమంది అభద్రతా భావం. చివరిగా కంక్లూడ్ చేయండి, వర్మ గారి విషయంలో ఏం జరగబోతుంది? వర్మ గారు ఇలానే ప్రవర్తిస్తే టీడీపీకి కూటమి పొత్తుకి ఏమన్నా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? చివరిగా మీరేమంటారో కంక్లూడ్ చేయండి. 1 minute ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, ఇది టీ కప్ లో ఒక తుఫాన్ అవుతుంది. ఎందుకంటే
ఈ తుఫానుగా మారిపోద్దు, సునామీగా మారిపోద్దు అని ఆశించడం అనవసరం. ఎందుకంటే వర్మ గారు లాంటి వ్యక్తులు చెప్పారు, 100 మంది వచ్చి కూటమిని బలంగా కూటమని ప్రయత్నించిన వాళ్ళకి బుర్రకు దెబ్బ తగలాలేమో తప్ప కూడా కూటమికి ఏమీ నష్టం ఉండదు. ఎందుకంటే స్ట్రాంగ్ పిల్లర్ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే బీజేపీ అధిష్టానం కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఇవాళ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ప్రజల్లో పేరు తెచ్చుకుంటూ ఉంది. ఇలాంటి వ్యక్తులు ఇంకా ప్రజల్లో సో పనులైపోతుంటారు. కూటమి విడిపోద్ది అని ఆశించే వాళ్ళకి నిరాశ తప్పదంటారు. వర్మ గారు లాంటి వాళ్ళు కూడా నిరాశలోకి వెళ్ళే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా నిరాశలోకే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీ బలాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సహనంతో, ఓర్పుతో అన్ని వైపుల నుంచి, ఇటు మా క్యాడర్ నుంచి, అటు టీడీపీ, బీజేపీ నుంచి, ఇటు వైసీపీ నుంచి అయితే ఇంకా ఎదురు దాడి మామూలు దాడి కాదండి. అలాంటి దాడిని అంతా ఇందాకడ మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడిగారు ఎందుకు టీడీపీ అధినాయకత్వం మీరు అక్కడి నుంచి పక్కకు రండి అయ్యా, అది మేము పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, మీ లొల్లేంతని డైరెక్ట్గా ఎందుకు టీడీపీ చెప్పలేకపోతుంది? ఇది వర్మగారే చేస్తున్నారా లేదంటే వర్మగారి ముసుగులో ఇంకెవరన్నా చేపిస్తున్నారా అని అడుగుతున్నారు. ఆయన సమాధానం చెప్తారా డైరెక్ట్గా మీరు? ఆయనేమి వైసీపీ నేతగా అడగలేదు, ఏమి అడగలేదు ఆయన. సార్ అదే మోహన్ రెడ్డి గారు అడుగుల దాంట్లో కూడా ఒక ఆయన ఉన్నతంగా అడుగుతారు, ఏ అడిగినా సరే గానీ వాళ్ళ పార్టీ రిప్రజెంటేషన్ ఆయన వినిపిస్తే నా పార్టీ రిప్రజెంటేషన్ వినిపిస్తాను సార్. కాకపోతే ఇక్కడ అడిగిన దాంట్లో కూడా నేను చెప్తాను, అక్కడ వర్మ గారు అనుసరణ రగడ తప్ప అక్కడ టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు రగడ కాస్తారు. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు, అక్కడ లోకేష్ గారు, వర్మ, అక్కడ పవన్. సరే మేడం, మీరు అన్నదే నిజం అనుకుందాం. వర్మ గారిని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? వర్మ గారి అనుచర వర్గాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? కంట్రోల్ అవుతారా అవరా? సార్ ఎవరికన్నా 1-2 అవకాశాలు ఇస్తారు ఎవరన్నా సరే కానీ మించిపోతూ ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ అయినా సరే కానీ మన కాళ్ళలోనే చేతుల్లో స్టార్ట్ అయ్యి అవయవాలు తినేస్తూ ఉంటే అది తొలగిస్తారు తప్ప ఆ అవయవాన్ని తొలగించుకుంటారు కానీ, లేకపోతే మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ చేసుకోరు కదా సార్. ఇది కూడా అటువంటిదే.